హాయ్ ఎవ్రీవన్, ఆదిత్య హియర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం AWS కాంప్రహెన్సివ్ సెషన్స్ని కంటిన్యూ చేద్దాం. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్. సో AWS Lambda ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో వీ హ్యావ్ కవర్డ్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ ఇన్వోకేషన్ ఆఫ్ Lambda విత్ హ్యాండ్స్ ఆన్ లెక్చర్స్ కదా. మనం ప్రీవియస్ సెషన్స్లో సింక్రనస్ అండ్ అసింక్రనస్గా ల్యాండాని ఎలా ఇన్వోక్ చేయాలో చూసాం. అసింక్రనస్లో మనం క్రాన్ యూస్ చేసి ఎలా ఇన్వోక్ చేయాలో చూసాం. అలాగే మనం S3 ఈవెంట్ నోటిఫికేషన్స్ కూడా యూస్ చేసాం. ఓకే, సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్ ఇన్ ల్యాండా. సో ఇప్పుడైతే మనం ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్ ఇన్ ద ల్యాండా అంటే ఏంటో చూడబోతున్నాం. సో ల్యాండాలో ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్. దాన్ని అయితే మనం చూడబోతున్నాం. సో ఇదేంటంటే దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ ల్యాండా ప్రాసెసింగ్ ఈవెంట్స్ ఫ్రమ్ సోర్స్. అంటే ఇది అనదర్ వే మాట. సో మనం ఆల్రెడీ చూసాం ల్యాండా ఎలా అసింక్రనస్కి ఇన్వోక్ చేయాలో అండ్ సింక్రనస్కి ఇన్వోక్ చేయాలో. అండ్ S3 ఈవెంట్స్ చూసాం కదా. ఒక S3లో ఏమైనా ఈవెంట్స్ ఉంటే S3 అలా ల్యాండాని ఇన్వోక్ చేస్తుంది. అలాగే ఇది కూడా అనదర్ వే మాట. సో సోర్స్లో ఏమైనా ఈవెంట్, మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో సోర్స్ ఏంటి S3, ఇక్కడ సోర్స్ ఏదన్నా అవ్వచ్చు. ఆ సోర్స్లో ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు ల్యాండా ఎలా ఇన్వోక్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలన్నది చూడబోతున్నాం. సో ఇన్ దిస్ కేస్ of any events, right, in source. So in this case of any events in source, so source లో ఏమన్నా ఈవెంట్స్ అయినప్పుడు లాంబ్డా అనేది నీడ్ టు పోల్ ద సర్వీసెస్ ఫర్ ఈవెంట్స్. సో ఇక్కడ పోల్ అంటే ఫెచ్ డీటెయిల్స్ ఫ్రమ్ ది సర్వీస్ అని అనుకోవచ్చు. ఓకే, సో పోల్ అని ఎందుకు ఇచ్చామన్నది మీకు క్లియర్గా అర్థమయ్యేలా నేను చెప్తా. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్ అన్నప్పుడు లాంబ్డా అనేది సోర్స్ నుంచి మెసేజ్ని పోల్ చేసుకోవాలి. ఓకే, and in this case lambda has to invoke synchronously. So ఇది synchronous invocation. ఓకే, ఇది మాత్రం రిమెంబర్, యూ టు రిమెంబర్ దిస్ థింగ్. ఇది యొక్క synchronous invocation. అండ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక మనకి సోర్సెస్ SQS అవ్వచ్చు, DynamoDB డేటా స్ట్రీమ్స్ అవ్వచ్చు, Kinesis డేటా స్ట్రీమ్స్ అవ్వచ్చు. ఓకే, ఈ సెషన్లో మనం అయితే SQSని కవర్ చేయబోతున్నాం. అండ్ DynamoDB డేటా స్ట్రీమ్స్ అండ్ Kinesis డేటా స్ట్రీమ్స్ గురించి మనం అయితే లేటర్గా డిస్కస్ చేసుకుందాం. సో చూద్దాం ఇంకా రిమైనింగ్ ఏముందో. సో మనం ప్రీవియస్గా ఫర్ S3 ఈవెంట్ నోటిఫికేషన్స్ we configured S3, right, to send event into the lambda. మన S3 ఈవెంట్ నోటిఫికేషన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక S3లో మనం సెట్ చేసాం ఏంటి, ఏమన్నా ఈవెంట్ జరిగినప్పుడు S3లో లాంబ్డాని ఇన్వోక్ చేయమని. కానీ నో, హియర్ వీ నీడ్ టు కాన్ఫిగర్ లాంబ్డా టు పోల్ ది సోర్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన సోర్స్లో ఏమన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు లాంబ్డా అనేది ఆ సోర్స్ నుంచి పోల్ చేయాలి. సో పోల్ అంటే ఫెచ్ చేయాలి ఏమన్నా ఈవెంట్స్ ఉంటే. సో అది మాట. సో మనం ఏం చేస్తాం, లాంబ్డాని కాన్ఫిగర్ చేస్తాం టు పోల్ ద మెసేజెస్. ప్రీవియస్గా మనం S3ని కాన్ఫిగర్ చేసాం, అంటే సోర్స్ని కాన్ఫిగర్ చేసాం టు సెండ్ ద ఈవెంట్స్ టు లాంబ్డా. ఓకే, అది కీ డిఫరెన్స్. ఇప్పుడు ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ SQS అండ్ లాంబ్డా ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్, ఆర్ SQS అండ్ లాంబ్డా ఇంటిగ్రేషన్, వీ కెన్ కాల్ ఇట్ బోత్ ద వేస్. ఓకే, మీరు కానీ సింపుల్గా చూస్తే కనుక మనం SQS మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం అండ్ లాంబ్డా. ఓకే, సో లాంబ్డాలో మనకు ఉండే కాన్సెప్ట్ ఏంటి, ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్. ఆర్ అదర్వైజ్ మనం ఇలా కూడా చెప్పొచ్చు, ఎలాగా SQS అండ్ లాంబ్డా ఇంటిగ్రేషన్ చేయబోతున్నాం అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మనం SQS మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి SQS గురించి మనకైతే ఫ్యూ థింగ్స్ తెలియాలి. ఏంటి, వీ నో దట్ SQS హ్యాస్ 2 వేరియంట్స్. యూజువల్లీ SQSకి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి SQS స్టాండర్డ్ అండ్ ఇంకోటి FIFO SQS. సో సారీ ఇక్కడ టైపో, యాక్చువల్లీ ఇది కూడా బుల్లెట్ పాయింట్ కింద ఇటు సైడ్ రావాలి, బట్ 1 వచ్చింది, సో ఇగ్నోర్ చేయండి. ఇవి రెండు 2 వేరియంట్స్ ఆఫ్ SQS కింద మీరు ట్రీట్ చేయాలి. సో స్టాండర్డ్ SQS అండ్ FIFO SQS. స్టాండర్డ్ SQSకి FIFO SQSకి ఏ స్మాల్ డిఫరెన్స్ నేను ఏం చెప్తున్నానంటే, SQS అంటే క్యూ, ఆ క్యూలో మనం మెసేజెస్ స్టోర్ చేసిన తర్వాత స్టాండర్డ్ SQSకి ఒక 10 కన్జ్యూమర్స్ ఉంటే 10 కన్జ్యూమర్స్ సైమల్టేనియస్గా మనమైతే 10 మెసేజెస్ని ఒకేసారి పంపించవచ్చు. బట్ FIFO SQSలో అది పాసిబుల్ కాదు. ఎందుకంటే FIFO SQL హార్డ్ రూల్ ఫాలో అవుతుంది. ఏంటది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఇన్ ఆర్డర్ టు ఫాలో దిస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్, మనం ఫస్ట్ టేక్ కేర్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనం పంపించే మెసేజెస్ ఫస్ట్ ఇన్సర్ట్ అయిన మెసేజ్ బయటికి వెళ్ళాలి. అంటిల్ దెన్ వేరే మెసేజెస్ని మనం సెండ్ చేయకూడదు. సో అందుకని ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ని ఫాలో అవుతుంది అనమాట. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, నాకు 10 కన్జ్యూమర్స్ ఉన్నప్పుడు నేను ఎలా చేయాలంటే, ఎక్కడ మనం గ్రూపింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తాం అన్నమాట.
ఈవెన్ స్టాండర్డ్ ఎస్క్యూఎస్లో కూడా మీరు గ్రూపింగ్ యూస్ చేసుకోవచ్చు. సో గ్రూపింగ్లో ఏముంటాయంటే ఈచ్ గ్రూప్లో 1000 మెసేజెస్ ఉన్నాయి అనుకోండి, అలా మీకు 10 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 10 గ్రూప్స్ని 10 కన్జ్యూమర్స్ ఇప్పుడు రీడ్ చేయొచ్చు. రీడ్ చేసిన లోపల ఉన్న కన్జ్యూమర్స్ లోపల ఉన్న గ్రూప్ లోపల ఉన్న మెసేజెస్ని మాత్రం ఇన్ ఆర్డర్లో ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ హార్డ్ ఫాలో అవ్వాలి కాబట్టి ఆ గ్రూప్లో ఫస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ ఫస్ట్ ప్రాసెస్ అవ్వాలి. సో దానికోసం ఇండివిజువల్ రికార్డ్స్ని ఆర్ మెసేజెస్ని మనమైతే ప్యారలల్గా ప్రాసెస్ చేయలేం. సో దానికోసం మనం మెసేజ్ గ్రూపింగ్స్ యూస్ చేసుకుని ప్రాసెస్ చేస్తాం. బట్ స్టాండర్డ్ ఎస్క్యూఎస్కి గ్రూపింగ్ ఉన్నా గ్రూపింగ్ లేకపోయినా సరే మనమైతే ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ ప్యారలల్గా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, అవి కీ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. సో లెట్ us see the flow of event source mapping in SQS for Lambda. ఓకే, ఇప్పుడు చూద్దాం ఆ ఫ్లో ఎలా ఉంటుందో. ఇక్కడ నేను డ్రా చేసా, సో దీన్ని అయితే మీరు ఇగ్నోర్ చేయండి. మళ్ళీ ఒకసారి మనం డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ నేను దీన్ని అయితే డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లోకి వచ్చాం మనం draw.iboలోకి. ఇక్కడ ఇప్పుడైతే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం, మనమైతే ఎస్క్యూఎస్ని ల్యాండాని ఇంటిగ్రేట్ చేయబోతున్నాం ఆర్ ల్యాండా ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, సోర్స్. ఇక్కడ మన సోర్స్ ఏంటి, ఎస్క్యూఎస్. ఓకే, సో నేనైతే నా ఎస్క్యూఎస్ సర్వీస్ని తీసుకున్నాను, కొంచెం చిన్నది చేసుకుంటున్నాను. ఓకే, ఇది మన ఎస్క్యూఎస్ సర్వీస్. ఓకే, దీనికి నేను నేమ్ కూడా ఇచ్చుకోబోతున్నాను, అది ఎస్క్యూఎస్ అని ఫర్ బెటర్ క్లారిటీ. సో మనకి ఎస్క్యూఎస్ సర్వీస్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎస్క్యూఎస్ సర్వీస్లో ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఆ ఈవెంట్స్ని మనం ల్యాండాలో ప్రాసెస్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనం ల్యాండాని కాన్ఫిగర్ చేయాలి. సో దానికోసం మీకు ల్యాండా ఎన్విరాన్మెంట్ని షో చేయడం కోసం ఈ రెక్టాంగిల్ బాక్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ రెక్టాంగిల్ బాక్స్ ఏంటంటే ల్యాండా లోపల ఆ ల్యాండా ఎన్విరాన్మెంట్ అనుకోండి. ఓకే, సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి నేను ఒక ల్యాండా సింబల్ అయితే తీసుకుంటా. సో ఇది ల్యాండా సింబల్. సో దిస్ ల్యాండా సింబల్ ఏం చేస్తుందంటే రిప్రజెంట్స్ దిస్ టోటల్ రెక్టాంగిల్ బాక్స్ యాజ్ ఎ ల్యాండా ఎన్విరాన్మెంట్. ఓకే, ఇప్పుడు మనం ఈ ల్యాండా ఎన్విరాన్మెంట్ని ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే టు మానిటర్ ఆర్ టు లిసన్ ఆర్ టు పోల్ మెసేజెస్ ఆర్ రికార్డ్స్ ఫ్రమ్ ది ఎస్క్యూఎస్. అది ఎలా చేయొచ్చు, ఈ ల్యాండా ఎన్విరాన్మెంట్లో మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ పేరే ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్. సో దానికి మనకి ఈవెంట్ సోర్స్ మ్యాపర్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేస్తాం. సో ఈ ఈవెంట్ సోర్స్ మ్యాపర్ అనేది నథింగ్ బట్ ఇట్స్ అన్ ఈవెంట్ క్యూ అన్నమాట. సో ఈ ఈవెంట్ క్యూనే తీసుకోండి. సో దీనికి నేను నేమ్ ఇస్తున్నా ఏంటి, ఈవెంట్ క్యూ. మనకి నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. మనకి 2 టైప్స్ ఆఫ్ దీన్ని అయితే కాల్ చేయొచ్చు, ఒకటి ఈవెంట్ క్యూ ఆర్ ఈవెంట్ సోర్స్ మ్యాపర్. ఓకే, మీ కన్వీనియన్స్ బట్టి మీరైతే యూజ్ చేసుకోండి. సో ఈ కాంటెక్స్ట్లో మనం దాన్ని ఈవెంట్ సోర్స్ మ్యాపర్ అనుకోవడమే బెటర్, రైట్? సో ఇప్పుడు ఈ ఈవెంట్ సోర్స్ మ్యాపర్ వర్క్ ఏంటంటే మనం ఎలా కాన్ఫిగర్ చేయాలి, దీనికి ఒక సోర్స్ ఇవ్వాలి. దీని సోర్స్ ఏంటంటే ఎస్క్యూఎస్ అన్నమాట. సో అప్పుడు మనం ఎస్క్యూఎస్ అని కాన్ఫిగర్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టార్ట్ పోలింగ్ మెసేజెస్ ఫ్రమ్ ది ఎస్క్యూఎస్ లైక్ దిస్. ఓకే, ఏం చేస్తుంది, ఇట్ విల్ స్టార్ట్ పోలింగ్ మెసేజెస్ అంటే కంటిన్యూస్గా ఆ మెసేజెస్ని పోల్ చేస్తూ ఉంటుంది, అంటే ఫెచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైనా మెసేజెస్ ఎస్క్యూఎస్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఎస్క్యూఎస్ ఏం చేస్తుందంటే ఆ మెసేజెస్ని మన ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్ ఆర్ ఈవెంట్ సోర్స్ క్యూకి సెండ్ చేస్తుంది లైక్ దిస్. ఓకే, సో ఎలా సెండ్ చేస్తుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ సెండ్ చేస్తుంది అక్కడ దాకా ఓకే. ఎలా సెండ్ చేస్తుంది, బ్యాచ్ ఆఫ్ మెసేజెస్. సో మనం ఎప్పుడైతే ఈవెంట్ సోర్స్ క్యూ కంటిన్యూస్గా ఈ క్యూని పోల్ చేస్తుందో అండ్ క్యూలో ఏమైనా ఈవెంట్స్ అంటే మెసేజెస్ ఉన్నాయో అప్పుడు ఈ బ్యాచ్ ఆఫ్ మెసేజెస్ ఐ మీన్ ఎస్క్యూఎస్ క్యూ ఫైనల్గా ఈవెంట్ సోర్స్ మ్యాపర్కి రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ ఏంటంటే బ్యాచ్ మాట, ఒక బ్యాచ్ ఆఫ్ మెసేజెస్ని ఇస్తుంది. ఒక 10 మెసేజెస్ ఉంటే 10 మెసేజెస్ని బ్యాచ్ కింద మార్చి మనకి సెండ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఈవెంట్ క్యూ ఏం చేస్తుంది అంటే ఆ బ్యాచెస్ని ల్యాండా ఫంక్షన్కి ఇస్తుంది. సో మన ల్యాండా ఫంక్షన్కి ఏ సింబల్ యూస్ చేసుకుంటాం కదా, ఈ సింబల్ తీసుకుందాం. సో దీన్ని కొంచెం మినిమైజ్ చేస్తా అండ్ ఎన్విరాన్మెంట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం స్పేస్ కోసం అండ్ దట్స్ ఇట్. సో ఇది ఏం చేస్తుందంటే ఆ బ్యాచ్ని దీనికి సెండ్ చేస్తుంది లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, బ్యాచ్ ఆఫ్ మెసేజెస్. సో విల్ కాల్ ఇట్ as బ్యాచ్. ఓకే,
సో ఇక్కడ మనకు వచ్చిన బ్యాచ్ ఆఫ్ మెసేజెస్ని మనకు లాంబ్డాకి సెండ్ చేస్తుంది. ఓకే, ఇలా మనం ఈవెంట్ సోర్స్ మ్యాపర్ని యూస్ చేసుకుని ఎస్క్యూఎస్లో జరిగే ఈవెంట్స్ని మనమైతే ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, అండ్ మీరు ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ ఏంటంటే ఇది ఒక సింక్రనస్ ఇన్వోకేషన్, అసింక్రనస్ ఇన్వోకేషన్ కాదు. ఓకే, సో ఒకవేళ ఏమన్నా లాంబ్డాలో ఫెయిల్యూర్ అయితే మనం లాంబ్డాలో ఎటువంటి ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్ చేయము, ఎందుకంటే సింక్రనస్ కాబట్టి రీట్రేస్ చేయము, ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్ చేయము. ఆ రెండిట్లు చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎస్క్యూఎస్కే. సో అప్పుడు ఎస్క్యూఎస్ ఏం చేయాలంటే ఇట్ హ్యాస్ టు సెట్ ఇట్స్ ఓన్ డెడ్ లెటర్ క్యూ అనమాట. సో ఇది కూడా ఏమైనా ఫెయిల్డ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, మనం దీన్ని డిఎల్క్యూ అని పిలుచుకుందాం. సో ఇక్కడ నుంచి మనకి రెస్పాన్స్లో ఏమైనా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్డ్ ఐటమ్స్ ఎస్క్యూఎస్ సెండ్ చేస్తాం. ఎస్క్యూఎస్ ఏం చేయాలంటే ఆ ఫెయిల్డ్ ఐటమ్స్ని డెడ్ లెటర్ క్యూలో స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్, మళ్ళీ ప్రాసెస్ చేసుకోవడం కోసం. ఫెయిల్డ్ మెసేజెస్. ఓకే, సో ఏమైనా ఫెయిల్డ్ మెసేజెస్ ఉంటే మనమైతే దాన్ని ఈ డెడ్ లెటర్ క్యూలో స్టోర్ చేసుకుంటాం. లాంబ్డా సైడ్లో మనం ఎటువంటి ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్ అయితే చెయ్యం, ఎందుకంటే లాంబ్డా అనేది సింక్రనస్గా ఇన్వోక్ అయింది. సో ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఓకే మనం ఆల్రెడీ చూసాం ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్ విత్ ఎస్క్యూఎస్, రైట్? ఎస్క్యూఎస్ ఉంటుంది, మన లాంబ్డా ఎన్విరాన్మెంట్ని సెట్ చేస్తాం, దాంట్లో ఈవెంట్ క్యూ ఆర్ ఈవెంట్ సోర్స్ మ్యాపర్ని ఏం చెప్తామంటే లాంబ్డాకి పోల్ చేయమని చెప్తాం. సో లాంబ్డా ఏం చేస్తుందంటే లాంబ్డాని పోల్ చేయమని చెప్తాం ఎస్క్యూఎస్ని. సో లాంబ్డా క్యూని పోలింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దాంట్లో ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఆ ఈవెంట్స్ బ్యాచ్ ఆఫ్ మెసేజెస్ కింద మన ఈవెంట్ క్యూకి వస్తుంది. అవి వచ్చిన బ్యాచ్ ఆఫ్ మెసేజెస్ని మనం లాంబ్డాకి సెండ్ చేస్తాం ప్రాసెస్ చేయడానికి. ఓకే, అండ్ నౌ మనం ఇప్పుడు ఫ్యూ థింగ్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్, యాజ్ వీ నో లాంబ్డా ఈవెంట్ సోర్స్ క్యూ ఆర్ మ్యాపింగ్, రైట్, విల్ పోల్ ఎస్క్యూఎస్. సో మనకు తెలుసు లాంబ్డా అనేది ఎస్క్యూఎస్ని పోల్ చేస్తుందని. అండ్ వన్ థింగ్ టు నోట్ హియర్ ఇస్ లాంబ్డా యూజింగ్ లాంగ్ పోలింగ్. సో లాంబ్డా ఏం యూస్ చేస్తుంది? లాంగ్ పోలింగ్ యూస్ చేస్తుంది. సో లాంగ్ పోలింగ్ అంటే ఏంటో అనేది మీకు క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నా. ఒకవేళ లేకపోతే కనుక సింపుల్, మనకి క్యూ ఉంది ఎస్క్యూఎస్. నార్మల్ పోలింగ్ అంటే ఏంటంటే మనం కన్జ్యూమర్ జస్ట్ కాల్ చేస్తుంది క్యూని, కాల్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా మెసేజెస్ ఉంటే తీసుకుని అక్కడితో అయిపోతుంది. అలాగే ఒకసారి మళ్ళీ కాల్ చేసినప్పుడు ఏమైనా మెసేజెస్ లేకపోతే నో మెసేజెస్ అని బ్యాక్ వెళ్ళిపోతుంది. బట్ లాంగ్ పోలింగ్ అంటే ఏంటంటే కన్జ్యూమర్ ఆర్ రైట్, కన్జ్యూమర్, ఇక్కడ కన్జ్యూమర్ అంటే లాంబ్డా ఏం చేస్తుందంటే ఎస్క్యూఎస్ని కాల్ చేస్తానే ఉంటుంది అంటిల్ ఏ మెసేజ్లు వచ్చే వరకు. ఓకే, సో అలా లాంగ్ పోలింగ్ చేస్తూ ఉంటుంది అనమాట, దాన్ని లాంగ్ పోలింగ్ అంటారు. అండ్ నెక్స్ట్, యాజ్ వి నో లాంబ్డా రిటర్న్ బ్యాచెస్ ఆఫ్ మెసేజెస్ బ్యాక్ టు ఈవెంట్ క్యూ. సారీ, ఇక్కడ లాంబ్డా కాదు ఎస్క్యూఎస్. సో యూజువల్లీ మనకి ఎస్క్యూఎస్ ఏం చేస్తుంది, బ్యాచ్ ఆఫ్ మెసేజెస్ ఈవెంట్ క్యూకి ఇస్తుంది. సో వీ కెన్ కాన్ఫిగర్ ద బ్యాచ్ సైజ్ ఆల్సో. సో దాని అర్థం ఏంటంటే ఎస్క్యూఎస్ అనేది బ్యాచ్ ఆఫ్ మెసేజెస్ మనకు బ్యాక్ ఇస్తుంది కదా, బ్యాచ్లో ఎన్ని మెసేజెస్ ఉండాలన్నది కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మేబీ యూ వాంట్ 10 మెసేజెస్, మేబీ యూ వాంట్ 20 మెసేజెస్, యూ కెన్ కాన్ఫిగర్ దట్. అండ్ ద నెక్స్ట్ ఐటమ్ మీరు చూడాల్సింది ఏంటంటే రికమెండెడ్ ప్రాక్టీస్ మాట. సో యాజ్ ఎ రికమెండెడ్ ప్రాక్టీస్ AWS suggests to set SQS the visibility timeout to the 6 times more than the lambda timeout. సో ఇదేంటంటే ఒక సజెషన్ అనమాట. మన విజిబిలిటీ టైమ్అవుట్ అంటే మెసేజ్ లీవ్ చేసే టైమ్అవుట్ ఎంతసేపు ఉండాలని మనం సెట్ చేసుకోవాలి ల్యాంబ్డాలో, 6 times మోర్ దెన్ ది ల్యాంబ్డా టైమ్అవుట్. సో ఈ విజిబిలిటీ టైమ్అవుట్ మనకి ఎస్క్యూఎస్లో ఉంటుంది. యూజువల్లీ ల్యాంబ్డా టైమ్అవుట్ వచ్చేసి ల్యాంబ్డా మనకి హాట్ టైమ్అవుట్ 15 minutes అని మనకు తెలుసు. 15 minutes తర్వాత ల్యాంబ్డా డై అయిపోతుంది. సో బట్ ఈ ఒకవేళ 15 minutes తర్వాత ల్యాంబ్డా డై అయిపోయిన తర్వాత బట్ ప్రాసెసింగ్ మధ్యలో ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మెసేజెస్ పోతాయి. కాబట్టి మనం విజిబిలిటీ టైమ్అవుట్ని 6 times ల్యాంబ్డా టైమ్అవుట్ అంటే 6 × 15. ఓకే, అంత టైమ్స్ మనం ఎస్క్యూఎస్లో సెట్ చేసుకుంటే ఒకవేళ ల్యాంబ్డా ప్రాసెసింగ్ మధ్యలో ఆగిపోయినా సరే ఆ మెసేజ్ అనేది క్యూ నుంచి బయటికి పోకుండా డిలీట్ అవ్వకుండా ఉంటుంది. సో అంత విజిబిలిటీ టైమ్అవుట్ సెట్ చేసుకోమని చెప్తున్నారు. అండ్ ఫర్ ఫెయిల్యూర్స్, ఓకే, హియర్ వీఆర్ యూజింగ్ సింక్రోనస్ ఇన్వోకేషన్. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ సింక్రోనస్ ఇన్వోకేషన్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం రీట్రేస్ చేయలేం అండ్ డెడ్ లెటర్స్ క్యూ కూడా చేయలేము. ఎక్కడ ల్యాంబ్డా సైడ్లో మనం రీట్రేస్ చేయలేము, డెడ్ లెటర్ క్యూ కూడా సెటప్ చేయలేము. సో వీ కెన్ సెటప్ డెడ్ లెటర్ క్యూ ఆన్ ఎస్క్యూఎస్, నాట్ ఇన్ ల్యాంబ్డా.
సో ఎస్క్యూఎస్లో డెడ్ లెటర్ క్యూ పెట్టుకుని ఏమైనా ఫెయిల్డ్ ఐటమ్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయేలాగా మళ్ళీ రీప్రాసెసింగ్కి దాంట్లోంచి మళ్ళీ క్యూలోకి వచ్చేలాగా చేసుకుంటే అప్పుడు క్యూని ఎనీవే మన ల్యాండా అనేది లాంగ్ పోలింగ్ చేస్తుంది కాబట్టి న్యూ మెసేజ్ వచ్చినప్పుడల్లా ప్రాసెస్ చేస్తుంది. అండ్ ఓకే, ఇప్పుడు దాకా మనం ఇన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కీ డిఫరెన్సెస్ చూద్దాం ఎస్క్యూఎస్కి ఫిఫో ఎస్క్యూఎస్కి. సో ఎస్క్యూఎస్ స్టాండర్డ్, మీరు ఎస్క్యూఎస్ స్టాండర్డ్ కానీ తీసుకుంటే కనుక ద మెసేజెస్ ఇన్సైడ్ ఎస్క్యూఎస్ క్యూ మే నాట్ బి ప్రాసెస్డ్ ఇన్ ఆర్డర్. ఇది ఆల్రెడీ మనం చూసాం బికాజ్ అది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ని ఫాలో అవుతుంది. ఏంటి స్టాండర్డ్ ఎస్క్యూఎస్. సో లాంబ్డా క్విక్లీ స్కేల్స్ అప్ టు ప్రాసెస్ దిస్ మెసేజెస్. సింపుల్ కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజెస్ డిఫరెంట్ కన్జ్యూమర్కి పంపించేసి ప్రాసెస్ చేసి ఇచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60 మెసేజెస్ ఉన్నాయి. సో పర్ మినిట్లో లాంబ్డా ఏం చేస్తుంది, 60 ఇన్స్టెన్సెస్ని ఇన్వోక్ చేస్తాం. ఇక్కడ 60 కన్జ్యూమర్స్ మాట. సో 60 మెసేజెస్ 60 డిఫరెంట్ లాంబ్డా ఇన్వొకేషన్స్లో ఇన్స్టెన్సెస్లో మనం ప్రాసెస్ చేసేయచ్చు. సో ఇక్కడ ఇన్ ఆర్డర్ ప్రాసెసింగ్ అవసరం లేదు. అండ్ ద మ్యాక్సిమం బ్యాచ్ సైజ్ కుడ్ బి 1000. సో ఇక్కడ మనం బ్యాచ్ సైజ్ కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఎస్క్యూఎస్లో అది 1000. సో మనం బ్యాచ్ ఆఫ్ మెసేజెస్ సెండ్ చేస్తాం కదా ఈవెంట్ క్యూకి. సో 1000 మెసేజెస్ అట్ వన్స్ పంపించవచ్చు. అది ఏంటి ఎస్క్యూఎస్ స్టాండర్డ్. వెన్ ఇట్ కమ్స్ టు ఎస్క్యూఎస్ ఫిఫో, ద మెసేజెస్ ఇన్ ఫిఫో దట్ ఈస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విల్ బి ప్రాసెస్డ్ ఇన్ ఆర్డర్. సో ఇది మనకు తెలుసు, ఇన్ ఆర్డర్గా ప్రాసెస్ చేస్తుంది. ఎందుకు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ని ఫాలో అవుతుంది కాబట్టి. Lambda scaling depends on the message groups. So if we have 10 message groups, Lambda will scale for 10 instances. So since first in first out rule follow అవుతుంది కాబట్టి parallelism not an easy task. So to achieve parallelism ని or asynchronous execution ని achieve చేయడం కోసం మనం ఏం చేయొచ్చు, మెసేజ్ గ్రూప్స్ని యాడ్ చేయొచ్చు. ఈచ్ మెసేజ్ గ్రూప్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు కదా. స్టోర్ చేసుకున్నప్పుడు ఈచ్ మెసేజ్ గ్రూప్ని సైమల్టేనియస్గా మీరైతే ప్రాసెస్ చేయొచ్చు. అలా ప్రాసెస్ చేస్తున్నప్పుడు లాంబ్డా మెసేజ్ గ్రూప్స్లో ఉన్న ఎలిమెంట్స్ని మాత్రం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఇన్ ఆర్డర్గా అయితే ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ని ప్రాసెస్ చేసి సెకండ్ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ని ప్రాసెస్ చేయాలి. సో మెసేజ్ గ్రూప్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని ఇన్ ఆర్డర్గా ప్రాసెస్ చేస్తాం తప్ప మెసేజ్ గ్రూప్స్ని మాత్రం మనం ప్యారలల్గా ఆర్ సైమల్టేనియస్గా ప్రాసెస్ చేయొచ్చు. సో 10 మెసేజ్ గ్రూప్స్ ఉంటే వీ కెన్ స్కేల్ అప్ టు 10 ఇన్స్టెన్సెస్. అండ్ ఇప్పుడైతే మనం కొన్ని ఈ రెండింటికి కామన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. ఏంటి, లాంబ్డా డిలీట్స్ ద ప్రాసెస్డ్ మెసేజెస్ ఇన్ ద క్యూ. సో దిస్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్. సో వన్స్ లాంబ్డా ప్రాసెసింగ్ సక్సెస్ఫుల్ అయితే ఆ మెసేజ్ అనేది లాంబ్డా నుంచి క్యూ నుంచి డిలీట్ అయిపోతుంది. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో లాంబ్డా అనేది వన్స్ ప్రాసెస్ చేసిన తర్వాత మెసేజెస్ని క్యూ నుంచి డిలీట్ చేస్తుంది. అప్ టు దిస్ క్లియర్ కదా. నెక్స్ట్, there will be good amount of chance the same item can be processed 2 times. So we need to ensure that lambda will not process the same item. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాంబ్డా అనేది రైట్ క్యూ నుంచి మనకైతే సేమ్ ఐటమ్ వచ్చే 2 టైమ్స్ అన్నా 3 టైమ్స్ అన్నా రావచ్చు. సో మనం ఎప్పుడు మన ప్రాసెస్ ఐడోపోటెంట్ అంటే సేమ్ ప్రాసెస్ని మళ్ళీ సేమ్ ఐటమ్ని మళ్ళీ మనమైతే ప్రాసెస్ చేయకుండా మన ఎస్క్యూఎస్ క్యూని లాంబ్డాని జాగ్రత్తగా మనమైతే కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, దీస్ 2 థింగ్స్ మీరైతే మైండ్లో పెట్టుకోండి వెన్ ఎవర్ యూ ఆర్ వర్కింగ్ విత్ ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్ విత్ ఎస్క్యూఎస్. ఓకే, అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఏం చేయాలి కదా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్స్, లాంబ్డా విల్ రిటర్న్ ద ఫెయిల్డ్ బ్యాచ్ బ్యాక్ టు ద క్యూ. క్యూ స్టోర్స్ దిస్ మెసేజెస్ ఇన్ ఎ డిఫరెంట్ గ్రూపింగ్ ఐడి అండ్ లాంబ్డా ప్రాసెస్ దిస్ లేటర్. అంటే అర్థం ఏంటంటే ఏమైనా ఫెయిల్ అయినప్పుడు లాంబ్డా ఏం చేస్తుందంటే ఈ బ్యాచ్ని మనకి క్యూ నుంచి వచ్చిన బ్యాచ్ని బ్యాక్ సెండ్ చేస్తుంది క్యూకి మళ్ళీ. అప్పుడు క్యూ అనేది ఈ బ్యాచ్ని ఏం చేయాలి, స్టోర్స్ దిస్ మెసేజెస్ ఇన్ డిఫరెంట్ గ్రూప్ ఐడి. ఒక డిఫరెంట్ గ్రూప్ ఐడిలో స్టోర్ చేసుకుని మళ్ళీ లాంబ్డా ఆ డిఫరెంట్ గ్రూప్ ఐడిని ప్రాసెస్ చేసుకునేలా మనం చేయాలి. సో దాన్ని మనం ఎలా అచీవ్ చేయగలం, రైట్? హౌ క్యూ స్టోర్స్ దిస్ ఫెయిల్డ్ బ్యాచ్ ఆఫ్ మెసేజెస్, హౌ? సో దానికి మనం డిఎల్ క్యూ యూస్ చేసుకోవాలన్నమాట. సో ఎస్క్యూఎస్కి ఏమైనా ఫెయిల్డ్ మెసేజెస్ బ్యాక్ వచ్చినప్పుడు మనం డిఎల్ క్యూలో వాటిని స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న తర్వాత మనం మన ప్రాసెసింగ్ అయిపోయింది, రిమైనింగ్ రికార్డ్స్ ఆర్ మెసేజెస్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు కాన్ఫిగర్ దిస్ డిఎల్ క్యూ ఆన్ ఎస్క్యూఎస్ టు స్టోర్ ది ఫెయిల్డ్ బ్యాచెస్. ఓకే, సో ఈ డిఎల్ క్యూలో స్టోర్ చేసుకున్న ఫెయిల్డ్ బ్యాచెస్ని మళ్ళీ మనం మన క్యూకి పుష్ చేస్తాం. అప్పుడు మళ్ళీ క్యూకి ఎలాగో లాంబ్డా లిసన్ చేస్తూ ఉంటుంది కాబట్టి క్యూకి మెసేజెస్ రాగానే అది ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అందుకని డిఎల్ క్యూ మనం సెటప్ చేసుకోవాలి. దేని మీద, ఎస్క్యూఎస్ మీద. ఎందుకు,
ఇది సింక్రనస్ ఇన్వొకేషన్ కాబట్టి మీరు లాంబ్డా మీద డిఎల్క్యూని కాన్ఫిగర్ చేయలేరు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఎస్క్యూఎస్ అంటే డిఎల్క్యూ మీరైతే సెటప్ చేయాలి. ఓకే, ఇప్పటిదాకా మనమైతే థియరీ పార్ట్ చూసాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆన్లోకి దిగుదాం. సో మనం ఏం చేయబోతున్నాం, మనకి ఏం కావాలి, లాంబ్డాని అలాగే సింపుల్ క్యూయింగ్ సర్వీస్ని ఎస్క్యూఎస్ని ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. సో దానికి ఫస్ట్ మనం ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయాలి, అలాగే ఒక క్యూని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఒక లాంబ్డా ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. సో లాంబ్డాలోకి వచ్చి క్రియేట్ ఫంక్షన్. ఫంక్షన్ క్రియేషన్ ఆల్రెడీ మనం చాలా సెషన్స్లో చెప్పా. సో మీకు నేను దీన్ని మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. క్రియేట్ ఫంక్షన్లో ఆర్డర్ ఫ్రమ్ స్క్రాచ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత నేను నా లాంబ్డాకి లాంబ్డా హైఫన్ ఎస్క్యూఎస్ అని నేమ్ ఇచ్చుకుంటున్నా. అలాగే రన్ టైంకి నేనైతే పైథాన్ 3.12 యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ థింగ్స్ I will leave it as it is. Okay, so just a simple lambda function. So click on this create function button. సో మనం ఈ క్రియేట్ ఫంక్షన్ బటన్ క్లిక్ చేయగానే మన లాంబ్డా అయితే క్రియేట్ అవుతుంది. సో లాంబ్డా క్రియేషన్కి కొంచెం టైం పడుతుంది, మనం అయితే వెయిట్ చేద్దాం. సో ఇట్స్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. సో మన లాంబ్డా ఫంక్షన్ అయితే క్రియేట్ అయింది. సో ఇది మన లాంబ్డా ఫంక్షన్, దట్ ఈస్ లాంబ్డా ఎస్క్యూఎస్. సో లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అయింది కదా, ఒకసారి మన కోడ్ ఎలా ఉందో చూద్దాం. సో యా, సో మన కోడ్ సెక్షన్లో మనమైతే కోడ్ని చూడొచ్చు. ఇక్కడ చిన్న మోడిఫికేషన్ చేద్దాం. ఏంటంటే మనకు వచ్చిన ఈవెంట్ని ప్రింట్ చేద్దాం. మనం ఎవరి ఎగ్జాంపుల్లో ఇదైతే చేస్తాం. అలాగే రిటర్న్ని అలాగే ఉంచేద్దాం. సో నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్, జస్ట్ మన ఈవెంట్ని ప్రింట్ చేస్తున్నాం. సిన్స్ మన కోడ్లో చేంజ్ చేసాం కాబట్టి మనమైతే ఈ కోడ్ని డిప్లాయ్ చేయాలి. దానికోసం క్లిక్ ఆన్ దిస్ డిప్లాయ్ బటన్. ఈ డిప్లాయ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ చేంజ్ చేసిన కోడ్ అనేది డిప్లాయ్ అయిపోద్ది. సో మన లాంబ్డా ఫంక్షన్ అయితే రెడీ. సో ఇది లాంబ్డా ఎస్క్యూఎస్. అలాగే మనమైతే మన కోడ్ని కూడా చేంజ్ చేసాం, ఎలాగా మన ఈవెంట్ని ప్రింట్ చేసేలాగా డిప్లాయ్ కూడా చేసాం. సో ఇప్పుడైతే మనం క్యూని క్రియేట్ చేద్దాం. సో ఈ లాంబ్డాకి ఈ లాంబ్డా ఈ క్యూని మానిటర్ చేయాలంటే మనమైతే ఒక ట్రిగర్ని యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం యాడ్ ట్రిగర్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం ఒక ట్రిగర్ని కన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సోర్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫ్రమ్ క్లౌడ్ ఫ్రంట్ నుంచి S3, SNS, SQS, అపాచీ కాఫ్కా, ఇంకా అట్లాన్, ఆథో, ఇంకా చాలా ఉంది. డేటాడాగ్ ఉంది. సో అలా థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే AWS సర్వీసెస్ ఇంటిగ్రేషన్ అయినా చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో మనం అయితే ఎస్క్యూఎస్తో కంటిన్యూ అవుతాం. సో ఎస్క్యూఎస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన క్యూని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో చూస్ అండ్ ఎంటర్ ద ARN ఆఫ్ ది క్యూ. సో అసలు మనకి క్యూ అనేది లేదు. సో దానికోసం మనం అయితే ఇప్పుడు ముందు క్యూని క్రియేట్ చేసుకోవాలి. దానికి నేను క్యూ సర్వీస్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ క్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే నేను సింపుల్ స్టాండర్డ్ క్యూ అయితే క్రియేట్ చేయబోతున్నాను. ఓకే, క్రియేట్ క్యూ సెక్షన్లో డీటెయిల్స్లో స్టాండర్డ్ని సెలెక్ట్ చేసుకుని క్యూకి నేమ్ ఇచ్చుకుందాం. అదేంటంటే మన లాంబ్డా క్యూ అని. ఓకే, ఈ లాంబ్డా క్యూకి నేను చెప్పాను కదా, ఇక్కడ కాన్ఫిగరేషన్లో మనకు విజిబిలిటీ టైం అవుట్ ఉంది, మెసేజ్ రిటెన్షన్ పీరియడ్ ఉంది. సో ఇవన్నిటిని స్కిప్ చేయండి. యాజ్ ఆఫ్ నో ఇట్ డెమో కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ కీపింగ్ ఇట్ సేమ్. ఓకే, ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు డెడ్ లెటర్ క్యూని కూడా మీరు క్యూలో సెటప్ చేసుకోవచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నేను వీటిని ఏం టచ్ చేయట్లా, ఒక సింపుల్ స్టాండర్డ్ క్యూని అయితే క్రియేట్ చేయబోతున్నా. క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ బటన్. సో మన క్యూ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇది మన క్యూ అన్నమాట, లాంబ్డా క్యూ. సో క్యూ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం కాబట్టి మనమైతే దీన్ని ట్రిగర్ కింద యాడ్ చేయడం. సో ప్రీవియస్గా మనకి ఇక్కడ నో ఐటమ్స్ చూపిస్తుంది కదా, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. న్యూ క్యూ ఏమన్నా వస్తుంది అలా చూసేటప్పుడు మీకు క్యూ వచ్చింది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో క్యూని ఇప్పుడు యాడ్ చేసాం, ఎలాగా, ట్రిగర్ కింద. అలాగే మీరు యాక్టివేట్ ట్రిగర్ని ఎప్పుడు ఎనేబుల్ చేసి ఉంచండి. ఎందుకంటే ఇలా ఎనేబుల్ చేస్తే కంటిన్యూస్గా లాంబ్డా ఈ ఎస్క్యూఎస్ని పోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనం బ్యాచ్ సైజ్ నుంచి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనం బ్యాచ్ సైజ్ డిఫైన్ చేయొచ్చని, అది అలాగే బ్యాచ్ విండో ఉంది, ఇది ఆప్షనల్, మీరైతే స్కిప్ చేయొచ్చు. సో రిమైనింగ్ అన్నిటిని స్కిప్ చేసేయండి. సో మనమైతే ట్రిగర్ని యాడ్ చేస్తాం. దీనికి లాంబ్డాకి ఎస్క్యూఎస్ ట్రిగర్ని యాడ్ చేసాం. సో దానికోసం మనం ఎస్క్యూఎస్ని కూడా క్రియేట్ చేసాం. ఓకే, యాడ్. సో యాడ్ చేస్తున్నప్పుడు మనకైతే ఒక ఇష్యూ వచ్చింది. ఏంటంటే ఎన్ ఎర్రర్ అక్కర్డ్ వెన్ క్రియేటింగ్ ది ట్రిగర్. ట్రిగర్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకైతే ఒక ఎర్రర్ వచ్చింది. ద ప్రొవైడెడ్ ఎగ్జిక్యూషన్ రోల్ డస్ నాట్ హ్యావ్ పర్మిషన్ టు కాల్ రిసీవ్ మెసేజెస్ ఆన్ ఎస్క్యూఎస్. అంటే అర్థం ఏంటంటే
మన ల్యాంబ్డాకి ఉన్న పర్మిషన్ రైట్, మన ల్యాంబ్డాకి ఉన్న ఎగ్జిక్యూషన్ రోల్కి మన ఎస్క్యూఎస్ నుంచి మెసేజెస్ని రీడ్ చేసే పర్మిషన్ లేదు. సో మనం ఫస్ట్ ల్యాంబ్డాకి ఆ పర్మిషన్ ఇస్తేనే కానీ మనం దీన్ని ట్రిగర్ కింద యాడ్ చేయలేం. సో దానికోసం మళ్ళీ మనం ఒకసారి ల్యాంబ్డాని అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో న్యూ పేజ్లో ఓపెన్ చేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ డీటెయిల్స్ అన్ని నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ పోతాయి కాబట్టి న్యూ పేజ్లో మన ల్యాంబ్డా ఫంక్షన్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత దీనికి ఆ పర్మిషన్స్ని మనం ఎలా ఇవ్వాలన్నది చూద్దాం. దానికోసం మీరు ల్యాంబ్డాలో కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి. కాన్ఫిగరేషన్లో మీకు పర్మిషన్స్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లో మీరు చూస్తే కనుక మీకు ల్యాంబ్డా రోల్ ఉంది, అదే మీ ఎగ్జిక్యూషన్ రోల్. దానికి ఏమేమి ఉన్నాయి? ఓన్లీ ఈ యాక్సెస్ ఉంది, ఏంటి లాక్ చేయడానికి, అంతే. సో ఈ 2 ఉన్నాయి కదా. మనం ఇప్పుడు మూడోది యాడ్ చేయబోతున్నాం, అదేంటంటే ఎస్క్యూఎస్ రోల్. సో దీంట్లోకి వెళ్ళి ఈ రోల్లోకి వెళ్ళి ఇక్కడ మన ఐఐఎం ఓపెన్ అయింది కదా, ఐఐఎం రోల్స్లో మన రోల్ ఓపెన్ అయింది. ఈ రోల్కి మనం బేసిక్ ల్యాంబ్డా ఎగ్జిక్యూషన్ రోల్ ఉంది, దానికి మనం ఎస్క్యూఎస్ రోల్ని కూడా యాడ్ చేయాలి. దానికోసం ఇక్కడ యాడ్ పర్మిషన్ మీద క్లిక్ చేసి అటాచ్ పాలసీస్ మీద క్లిక్ చేయండి. సో ఈ అటాచ్ పాలసీస్లోకి వెళ్ళిన తర్వాత మనం దేనికి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాం? ఎస్క్యూఎస్ని యాక్సెస్ చేయడానికి ఎస్క్యూఎస్ సెలెక్ట్ చేయండి. ఎస్క్యూఎస్ సెలెక్ట్ చేస్తే మీకు అయితే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినాయి. బట్ స్పెసిఫికలీ ల్యాంబ్డా కోసం, ల్యాంబ్డా ఎగ్జిక్యూషన్ రోల్ కోసమే, ల్యాంబ్డా ఎస్క్యూఎస్ ఇంటిగ్రేషన్ కోసమే అంటూ మనకు ఒక రోల్ ఉంది, అదేంటి ఏడబ్ల్యూఎస్ ల్యాంబ్డా ఎస్క్యూఎస్ క్యూ ఎగ్జిక్యూషన్ రోల్. మనమైతే ఈ రోల్ని యూజ్ చేసుకోబోతున్నాం. ఈవెన్ మీరు ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చు, బట్ ఎస్క్యూఎస్ ల్యాంబ్డా ఇంటిగ్రేషన్ కోసం స్పెషల్గా AWS వాళ్ళు ఈ ఎగ్జిక్యూషన్ రోల్ని ఇచ్చారు కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకుందాం. సో క్లిక్ ఆన్ దిస్ యాడ్ పర్మిషన్స్, డన్. సో ఈ రోల్కి మనకు పర్మిషన్స్ యాడ్ అయినాయి. ఏమున్నాయి? బేసిక్ ఎగ్జిక్యూషన్ రోల్తో పాటు ఎస్క్యూఎస్ క్యూ ఎగ్జిక్యూషన్ రోల్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు మనం ల్యాంబ్డాలోకి వచ్చేద్దాం, బ్యాక్ టు ల్యాంబ్డా. ఓకే, సో ఇప్పుడు నేను ల్యాంబ్డాలోకి వచ్చేసిన తర్వాత ఒకసారి నేను ల్యాంబ్డా ఫంక్షన్ ఓపెన్ చేసి నా కాన్ఫిగరేషన్ సెక్షన్లో పర్మిషన్స్లోకి వెళ్ళి చూద్దాం రోల్ ఏమన్నా చేంజ్ అయిందా. సో ప్రీవియస్గా మనకి 2 ఉన్నాయి ఆప్షన్స్, ఇప్పుడు మనకి 3 వచ్చినాయి. సో ఇది న్యూ ఆప్షన్ వచ్చింది కదా. ఓకే, సో మనకి ఎస్క్యూఎస్ ఎగ్జిక్యూషన్ రోల్ కూడా యాడ్ అయింది, ఫైన్. సో ఇప్పుడు డన్. మన ఎస్క్యూఎస్ ఎగ్జిక్యూషన్ రోల్ వేసాం కాబట్టి మన ల్యాంబ్డాకి మనం ట్రిగర్ కూడా యాడ్ చేయొచ్చు. సో ప్రీవియస్గా మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడికి వచ్చి యాడ్ మీద క్లిక్ చేద్దాం, అండ్ బూమ్, మీరు చూస్తే కనుక ఎస్క్యూఎస్ అనేది ల్యాంబ్డాకి ట్రిగర్ కింద యాడ్ అయిపోయింది. అంటే ఈ ల్యాంబ్డా ఈ ఎస్క్యూఎస్ని మానిటర్ చేస్తూ ఉంటుంది, ఆ పోల్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు ఎస్క్యూఎస్లో ఉన్న మెసేజెస్ ఏమైనా ఇన్సర్ట్ అయినప్పుడు ల్యాంబ్డాని ట్రిగర్ చేస్తాం అన్నమాట. సో మీరు అక్కడ చూసిన ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్ అయితే మనకి ఎక్స్ప్లిసిట్గా మనం ఏమి చేంజ్ చేయగల, అది ఇంప్లిసిట్గా మన ఈ ల్యాంబ్డాలోనే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ల్యాంబ్డా ఈ మెసేజెస్ని రీడ్ చేసుకోవడానికి ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేసాం కాబట్టి మనం ఏమన్నా ఎస్క్యూఎస్ని ట్రిగర్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అన్నది. సో దానికోసం మనం క్యూలోకి వెళ్దాం. క్యూలోకి వెళ్ళి సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్ మీద క్లిక్ చేసి మనమైతే ఒక మెసేజ్ని ఈ క్యూలోకి సెండ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మెసేజ్ బాడీలో నేనైతే నా నేమ్ ఇచ్చుకుంటున్నా, ఆదిత్య. అండ్ ఇక్కడ మనం అయితే మెసేజ్ అట్రిబ్యూట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను సేమ్ నేమ్ అండ్ ఇక్కడ వాల్యూలో ఆదిత్య అని ఇచ్చుకుంటున్నా, అంతే. సింపుల్ ఒక చిన్న మెసేజ్ని అయితే సెండ్ చేస్తాం. సో యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సెండ్ అండ్ ఇస్ రెడీ టు రిసీవ్డ్ అని, అంటే మెసేజ్ ఆల్రెడీ సెండ్ అయిపోయింది. సో మెసేజ్ క్యూకి సెండ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మన ల్యాంబ్డా ట్రిగర్ అయిందా లేదా అని చూద్దాం. సో దానికోసం మీరు ల్యాంబ్డాలోకి వచ్చి మీ మానిటర్ సెక్షన్లోకి రండి. సో మానిటర్ సెక్షన్లో మనం అయితే కిందకి వెళ్ళి ఇన్వొకేషన్స్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. రీసెంట్ ఇన్వొకేషన్స్ లోడ్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేద్దాం. ఒక్కొక్కసారి రీసెంట్ ఇన్వొకేషన్ లోడ్ అవడానికి టైం పడుతుంది కాబట్టి మనమైతే డైరెక్ట్ క్లౌడ్ వాచ్లోకి వెళ్ళి చూద్దాం. దానికి ఇక్కడ మనకి వ్యూ ఇన్ క్లౌడ్ వాచ్ లాగ్స్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన లాగ్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. మన లాగ్ గ్రూప్ లోపల మనకి స్ట్రీమ్ ఏమైనా క్రియేట్ అయిందా? ఇప్పుడు చూస్తే కనుక రీసెంట్గా మనకు ఒక స్ట్రీమ్ అనేది క్రియేట్ అయింది 11/13, రైట్. సో ఈ స్ట్రీమ్ను ఓపెన్ చేస్తే నేను బూమ్, మనకైతే ఒక ఇన్వొకేషన్ జరిగింది మన ల్యాంబ్డాకి. అండ్ మన ఈవెంట్ని ప్రింట్ చేస్తున్నాం కదా, ఆ ఈవెంట్ కూడా ప్రింట్ అయింది. చూస్తే కనుక ఇక్కడ బాడీ, మెసేజ్ బాడీ ఆదిత్య, అలాగే మన మెసేజ్ అట్రిబ్యూట్స్లో నేమ్ ఆదిత్య. ఓకే, ఈ విధంగా మనం మన ఎస్క్యూఎస్ని ల్యాంబ్డాని ఇంటిగ్రేట్ చేయవచ్చు.
అండ్ ఇంటర్న్‌గా లాంబ్డాలో ఉన్న ఈ ఈవెంట్ సోర్స్ మ్యాపింగ్ ఫీచర్‌ని యూజ్ చేసుకొని అదైతే మెసేజెస్‌ని రిట్రీవ్ చేసి ప్రాసెస్ చేస్తుంది. అండ్ సిమిలర్‌లీ మీరు కైనెసిస్ డేటా స్ట్రీమ్స్ అండ్ డైనమోడిబి డేటా స్ట్రీమ్స్‌ని కూడా సెట్ చేయొచ్చు. వాటికి కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే కాన్సెప్ట్స్ డిఫరెంట్ కాబట్టి. సో, వాటి గురించి అయితే మనం ఫ్యూచర్‌లో డిస్కస్ చేసుకుందాం. సో, ఇది వన్ ఆఫ్ ది వే ఆఫ్ ఇన్వోకింగ్ లాంబ్డా అన్నమాట. సో, ఈ ఇన్వోకేషన్ సింక్రనస్ అన్న విషయం మర్చిపోకండి. అండ్ ఈవెన్ మీరు డెడ్ లెటర్ క్యూ మన క్యూకి సెట్ చేయొచ్చు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. సో, ఈ ఎగ్జాంపుల్‌లో మనమైతే ఇన్వోకేషన్ ఎలా చేయాలనేది చూసాం. సో, రిమైనింగ్ ఆప్షన్స్‌తో మీరు ప్లే చేయండి. మీ యూజ్ కేస్‌కి యూజ్ అయితే ఏ ఆప్షన్ యూజ్ అయితే ఆ ఆప్షన్‌ని సెట్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఇంకేమన్నా న్యూ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మీకోసం ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. బై.